ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ లీడర్ విజయ్ రెడ్డి మల్లంగి గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. కేవలం విజయ్ రెడ్డి రాజకీయ అవకాశం కోసం లేకపోతే రాజకీయంగా ఎస్టాబ్లిష్ కావడం కోసం ఇవన్నీ మాటలు చెప్తున్నాడు అని నేను తప్పు అని అంట. మీ ఏజ్ ఎంత ఉంటుంది? 29. అంటే ఫుల్ ఫ్లెచ్డ్గా మీరు 10 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు. అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు ఓ శుద్ధపూస అని అంటారు మీరు అంతే. వాళ్ళ ముందు లొంగాల, వాళ్ళ ముందు వంగాల. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క కేసు ప్రూవ్ అయినా నేను పార్టీ మానేస్తా రాజకీయాలు. తెలిసి తెలియని వయసులో మీరు ఇన్స్పైర్ అయ్యి దానికి కట్టుబడి ఉన్నారు అని నేను అంటే మీరేమో మన మోడీ అమిత్ షా నడుపుతున్న ఈడీ సిబిఐ అంత దద్దమ్మల లిక్కర్ స్కామ్ చేసిన తర్వాత వేధించుడేందండి నాకు అర్థం. ఇప్పుడు నేను అంటానండి అభియోగం మోపుతాను, మీరు స్కామ్ చేశారని అన్నంత మాత్రాన అయిపోతుందా? ఆ మాత్రం చేయని వాళ్ళు మీరెందుకయ్యా ఐఏఎస్లు ఐపీఎస్లు పోయి మోడీ అమిత్ షా పక్కన కూర్చొని? మీకు తెలివి ఉండి మీకు జ్ఞానం ఉండి కూడా మీరు కూడా ఇంత చీప్గా మాట్లాడొద్దు కదా. సువేందు అధికారి వెస్ట్ బెంగాల్ శారదా స్కామ్, బీజేపీ కండు ఆపుకున్నాడు, కేసు క్లోజ్. అజిత్ పవార్ మహారాష్ట్రకు వచ్చి ఇతను 20,000 కోట్లు తిన్నానన్నాడు, బీజేపీతో ఎన్సీపీ కలిపేశాడు, కేసు క్లోజ్. నువ్వు బీజేపీ కండువా కప్పుకుంటే అది వాషింగ్ పౌడర్ నిర్మాణం ఉజాలా వైట్ అయిపోతుంది. మీరు కంటెస్ట్ చేస్తారా జూబ్లీహిల్స్ లో? చేయట్లేదు. మరి ఎందుకు చేస్తారు? మీరేమో అంటే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి 50-60 సార్లు పోయారు. అక్కడేమో ఇట్లా మోకరిల్లి మన వేణుగోపాల్ గారి ముందు చూస్తారా? ఫోటో వచ్చింది కదా. కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్ల టైంలో ఎందుకన్నారా మాట? అప్పుడేమో ఇందిరమ్మ గుర్తొస్తుంది, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడేమో పెద్ద ఆయన గుర్తొచ్చింది. ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం అంటే ఏ సమయానికి ఎవరిని ఎలా వాడుకోవాలో మీరు మాస్టర్ చెందారు. మీరు పోటీ చేస్తలేరు కదన్నా. ప్రశ్నించడం ప్రజల హక్కు, అది ఎవరినైనా సరే ప్రశ్నించాలి. దొంగలని ఎండగట్టాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీ లేదు. పెద్ద హిట్లర్ అటువంటి నియంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ ని ఎవరన్నా కాంప్రమైజ్ కాకుండా రాయబారాలు నడపకుండా ఎదిరిస్తున్నారు అంటే 2022లో మోదీ కంచు కోటలో 15% ఓటు షేర్ సంపాదించి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తా ఉంది. సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతుంది బీజేపీ రేస్లోనే లేదు. బీజేపీ రేస్లోనే లేదు. ఈ మంచి పని మీకు చేశాను అడిగేంత ధైర్యం కూడా లేకుండా మాటికి మోడీ గారి ఫోటో చూపిస్తున్నారు. డిపాజిట్ కూడా రాదు, నేను రాసిస్తాను. డిపాజిట్ కూడా రాదు బీజేపీ. పిచ్చోడు వారా. ఒక మినిస్టర్ ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని, ఆయన కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం నడుపుతూ హెలికాప్టర్ ల్యాండింగ్, ఏరోప్లేన్ ల్యాండింగ్ అయినట్టు పాలిటిక్స్ లో ల్యాండింగ్ అయ్యారు. మన పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీఏ మినిస్టర్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ. మన కర్నూలు బస్ ప్రమాదం ఎలా జరిగిందండి? కళ్ళ గద్దలు కట్టుకొని ఉన్నారా మీరు? ఆర్టీఏ రోడ్ ట్రాన్స్పోర్ట్ మంత్రిగా ఉండి హైదరాబాద్ లో మీరు విజయలక్ష్మి వెంట ఎందుకు పడుతున్నారు చెప్పండి. మేయర్ విజయలక్ష్మి అంట జిహెచ్ఎంసీని ఒక ఆటు బొమ్మ, కీలు బొమ్మగా చేసి పడేశారు. కార్పొరేటర్లకి వేతనం లేదు. వాళ్ళు ఎంతసేపు పూటకో మాట రోజుకో పార్టీ మారుస్తూ కదులుతున్నారు కానీ ప్రజా సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారా? కాకపోతే రేవంత్ రెడ్డి గారు అనుకున్నారంట, ఫుడ్ పాయిజనింగ్ ఎందుకు జరిగింది? మీ ఇంట్లో జరుగుతుందా? అసెంబ్లీ క్యాంటీన్ లో జరుగుతుందా ఫుడ్ పాయిజనింగ్? ప్రజాభవన్ లో జరుగుతుందా ఫుడ్ పాయిజనింగ్? నిఘా లేదు, శ్రద్ధ లేదు. ఎక్కడో ఊరవుతాలంట ఫ్యూచర్ సిటీ అంట, అది కడతారంట, అది ఉద్యోగాలు వస్తాయంట, ఆడికి మెట్రో వేస్తారంట. భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మించుకోబోతున్నాం. ఎవరు చెవులో పువ్వు పెడుతున్నారండి మీరు? నాకు అర్థం కాదు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని కబ్జా చేయడానికి రాత్రికి రాత్రి బుల్డోజర్లు తిప్పు అక్కడున్న విద్యార్థులు ఎదురుపడితే వాళ్ళని లాఠీలతో కొట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ నెంబడితే ఎవరు కొంతమందికి తెలియదు మీ విషయం. నా పైన కూడా ఎఫ్ఐఆర్ స్టార్ట్ చేస్తారు పోలీసులు అన్న మాటలు ఇవి. నిన్ను ఇప్పుడు విడుదల చేస్తున్నా, రేపు హెబియస్ కార్పస్ కేసు ఉంది, 2 రోజులుగా నిన్ను నేను చూడలేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు దీని గురించి బయట మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని బెదిరించారు పోలీసు. దేశంలో ఓట్ చోరీ ఉందా? 25 లక్షల ఓట్ చోరీ జరిగింది మన తెలంగాణలో. క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి చేతికి ఓటర్ ఐడి కార్డులు ఎలా వచ్చాయి? అంటే ఖైరతాబాద్ లో కంటెస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నారా? 100% చేయొద్దా? కంటెస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆడు ఉప ఎన్నిక రావాలి కదా. దానం నాగేందర్ని స్కూటీగా అడగాలనుకుంటున్నా. ఇలా పడితే ఒక్క డిపాజిట్ రాదు, ఒక్క ఓటు రాదు ఆయనకి. రైట్. మీ ఏమైంది బ్రదర్? అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశారో ఢిల్లీలో, ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా తెలంగాణ ద్వారా నేను అదే చేయదలుచు. కొంపదీసి ముఖ్యమంత్రి కావాలంటే కలగనట్లేదు.